భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్. సో మన వెనక కూడా ఒక పచ్చటి వాతావరణం, వెనక పంపు సెట్ పోస్తున్నటువంటి దృశ్యాలు మన రైతులకందరికీ ఎంతగానో మంచి ఒక కనువింది చేసేటువంటి ఒక పర్యావరణంగా చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి విజువల్స్ గా కూడా చెప్పుకోవచ్చు. మనం ఎందుకు ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నామంటే రైతులంతా కూడా వరి నాట్లను వేశారు. కొంతమంది కొన్ని చోట్ల కూడా ఇప్పటికే అంటే వరి నారును సిద్ధం చేసుకున్నారు. ప్రధాన మడిలో వరిని నాటేందుకు కూడా సంసిద్ధం అవుతున్నారు. దమ్ము కొడుతున్నారు, గొర్రు కొడుతున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నం అవుతున్నారు. నిజంగా రైతు సోదరులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నా. ముందుగా అంటే వరిలో కొన్ని రకాల కీటకాలు వస్తాయి. అదేవిధంగా వరి నారుమడిలో గడ్డి సమస్య ఉంటుంది, కీటకాల సమస్య ఉంటుంది. అదేవిధంగా వరి వేసుకునేటిపోయే ముందు కలుపు మందులను కూడా మనం కొట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది, చల్లుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అదేవిధంగా నాటు వేసిన తర్వాత కూడా కలుపు మందులను తప్పకుండా వేసుకుంటే కలుపును కూడా మనం సమర్థవంగా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ముందుగా మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులు మన ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది రైతులు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే పోతున్నారు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా మాకు మీరు ఒక వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి ఆస్కారం కూడా ఉంటుందని కూడా మీకైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా మన వీడియో కొంచెం యూట్యూబ్ వాళ్ళు పుష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో తప్పనిసరిగా ఒక మంచి అభ్యుదయ రైతుల నుంచి వివిధ కంపెనీల నుంచి నాతోటి వ్యవసాయ విద్యార్థుల గురించి తోటి సమాచారాన్ని కూడా తెలుసుకొని ఈ యొక్క నోట్ డౌన్ చేసుకొని మీకు క్లియర్ కట్ గా చెప్పే ఉద్దేశం ఉంది. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ముందుగా నారుమడి విషయానికి వద్దాం. కొన్ని చోట్ల నారుమడి అయితే ఉంది, కొంచెం రైతులు అయితే నారుమడి పోసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. సో నారుమడి పోసిన తర్వాత ఏదైతే ఉందో 15 రోజుల తర్వాత కొన్ని ఆ నారు మధ్యలో ఆకు వెడల్పాకు కానీ ఆకు జాతి గడ్డి అనేది ఉంటుంది. అప్పుడు మనం ఎలాంటి మందులను స్ప్రే చేయాలంటే బిస్పైరీ బాకు సోడియం అనేటువంటి మందును ఒక ట్యాంకుకు ఒక పంపుకు 15 నుంచి 20 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేసి కొట్టుకున్నట్లయితే ఆ యొక్క నారుమడిలో కలుపు అనేది కూడా సమర్థవంతంగా నివారించుకునేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. మరి ఏమేమి ఉన్నాయండి అని అంటే ఇండోఫిల్ వారి నామి, ఐఐఎల్ వారి గ్రీన్ లేబుల్, అదేవిధంగా పిఐ కంపెనీ వారి నామినీ గోల్డ్ అనేటువంటి కలుపు మందులు అయితే మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవైతే చాలా రకాలుగా రైతులు అంటే వాడుతున్నటువంటి రకాలుగానైతే మనం చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ నారుమడిలో కొన్ని రకాల పురుగులు కానీ రకరకాల తెగులు ఉన్నట్లయితే మరి ఏం చేయాలి? కొరాజిన్ అనేటువంటి మందును 10 ml ఒక పంపుకు 10 ml, అది 16 లీటర్ల, మామూలుగా 20 లీటర్లు ఉంటాయి కదా, అది 10 ml ను మనం ఒక పంపుకు కలిపి కొట్టుకున్నట్లయితే కూడా అందులో ఉన్నటువంటి నార పురుగా లేకపోతే వివిధ రకాల కణం తులుచు పురుగు కూడా వరి నారుమడిలో కూడా ఆశిస్తుంది. సో ఆ తరుణంలో కూడా కొరాజిన్ అనేటువంటి మందును కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం నారుమడిలో వచ్చినటువంటి కీటకాలను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకొకటి నారుమడిలోనే మనకు ఎరుపు రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ అనేటువంటి మందు ఉంటుంది, 25 గ్రాములు పర్ పంపుకు. అదేవిధంగా బేయర్ వారి నేటివ్ అనేటువంటి 10 గ్రాముల పంపును కలుపుకొని మనం నారుమడిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఎరుపు రకం నుంచి కూడా మనం పంటను కూడా ఆ యొక్క నారును కూడా కాపాడుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో ఇది అయిపోయింది, నారుమడి గురించి అయిపోయింది. సో మనమంతా కూడా ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నదంతా కూడా వరిని ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తారు ప్రధాన మడిలో. సో దీని గురించి మనం వివరిద్దాం. ఈ నారుమడిలో అయిపోయినాక ఈ ప్రధాన మడిలో ఎలాంటి కలుపు మందులను వాడితే కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఓకే, మనకు ముఖ్యంగా వరి నారుమడి విషయానికి వచ్చినట్లయితే లేకపోతే కలుపు విషయానికి వచ్చినట్లయితే 0 నుంచి 3 రోజులు ఉంటుంది కొన్ని కలుపు మందులు, లేకపోతే 3 నుంచి 7 రోజులు ఉంటుంది, లేకపోతే 15 రోజుల తర్వాత కూడా కొట్టుకునేటువంటి కలుపు మందులు కూడా ఉంటాయి. సో ముఖ్యంగా 3 రోజుల లోపే కొన్ని ఉంటాయి. 3 రోజుల లోపే ఈ యొక్క కలుపు మందులను పిచికారీ చేసుకోవడం వల్ల కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఎలాంటి కెమికల్స్ ఉన్నాయండి మీరు అడిగితే ప్రిటిలాక్లోర్ 50% ఈసీ, ఇది ఆకు జాతి గడ్డి ఉంటే కూడా దీనికి ఆల్ మిక్స్ లేకపోతే ఇండోఫిక్స్ అనేటువంటి మందులు 8 గ్రాములు పర్ ఎకరానికి 2 కలిపి ప్రిటిలాక్లోర్ ప్లస్ ఆల్మిక్స్ లేకపోతే ఇండోఫిక్స్ ఈ 2 కలిపి కొట్టుకున్నట్లయితే అన్ని రకాల ఆకు జాతి గడ్డిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఈ యొక్క ప్రిటిలాక్లోర్ అదేవిధంగా ఆల్మిక్స్ ఇండోఫిక్స్ వీటిని ఏం చేయాలి? ఇసుకలో కానీ
కలిపి చల్లుకున్నట్లయితే డైరెక్ట్ గా కూడా చల్లుకోవచ్చు, ఇసుకలో చల్లుకుంటే కూడా ఇది మంచి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రేణువులని భూమిలోకి పోయి కలుపును కూడా రాకుండా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎందుకు 3 రోజుల లోపే ఈ ప్రిటిలాక్లోర్‌ను కొట్టాలి లేకపోతే చల్లుకోవాలని మీరు అడిగినట్లయితే, ఎందుకంటే ఆ యొక్క గడ్డి జాతి ఉంటది కదా! ఆ యొక్క విత్తనాలు పలుకు వలిగి బయటికి రాకుండా ఆ తరుణంలోనే దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఆ యొక్క మందు దాని మీద పనిచేసి ఆ కలుపును అటే పోయేటటువంటి పరిస్థితి చేస్తది. కాబట్టి మనము 3 రోజుల్లోపే పిచికారీ చేయాలని కూడా మనకైతే నిపుణులైతే చెప్తున్న పరిస్థితి. మరి ఈ మనం పిచికారీ చేసేటప్పుడైనా లేకపోతే చల్లుకునేటప్పుడు ఇది ఎందుకంటే ఇది చల్లుకునేటువంటి విషయం కాబట్టి చల్లుకునేటప్పుడు 2-3 ఇంచులు ఇది మాక్సిమం ఇది కూడా మనకి ఎనుక ఉన్నటువంటిది 2-3 ఇంచులటువంటి వాటర్ ఉన్నప్పుడే దీన్ని చల్లుకున్నట్లయితే ఏదైతే గడ్డి మందు ప్రిటిలాక్లోరు లేకపోతే ఆల్మిక్స్ ఇండోఫిల్ దీన్ని కలుపుకొని చల్లుకున్నట్లయితే కూడా 2 ఇంచులటువంటి నీటి మట్టం ఉన్న తరుణంలో చల్లుకుంటే అది బాగా పనిచేస్తుందని కూడా వాడినటువంటి రైతులే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయిపోయింది 0-3 రోజులు అయిపోయింది. మరి 3-7 రోజుల్లోపు ఎలాంటి కలుపు మందులు కొట్టుకోవాలని మీరు అడగండి. అడిగితే అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని మందులు ఉన్నాయి. వాటిని కూడా నేను తెలుసుకున్నా, రాసుకున్నా. సో మీకు చెప్తున్నా. గ్రాన్యూల్స్ ముఖ్యంగా అది కూడా మామూలుగా కలుపుకుంది. ఇది కూడా గ్రాన్యూల్సే. గ్రాన్యూల్స్ లో కూడా మనకు ప్రిటిలాక్లోర్ ఉన్నది, పైరజోసల్ఫ్యూరాన్ ఉన్నది, ఇథైల్. దాన్ని కూడా మనం ఉన్నది ఏ కంపెనీలు ఉన్నాయని మీరు అడిగినట్లయితే యూపీఎల్ కంపెనీ వారి ఎరోజ్ ఉన్నది, స్వాల్ కంపెనీ వారి స్వచ్ఛ ఉన్నది. స్వాల్ కంపెనీ వారి స్వచ్ఛ ఇది మంచి పేరుగాంచినటువంటి మందే. పిఐ వారి లాండాక్స్ పవర్ ప్రిటిలాక్లోర్ ఉంటుంది. ఇందులో బెన్ సల్ఫ్యూరాన్ అనేటువంటి మందు కూడా ఉంటుంది. ఇది 4 కేజీలు. యూపీఎల్ వారి ఎరోసు, స్వాల్ వారి స్వచ్ఛ, పిఐ వారి లాండాక్స్ పవర్ ఇదంతా కూడా 4 కేజీ పర్ ఎకర్కు ఇసుకలో కానీ డైరెక్ట్ గా మనం చల్లుకున్నట్లయితే కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటిది, చల్లుకునేటప్పుడు 2-3 ఇంచులటువంటి నీటి మట్టం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఇదైతే నోట్ డౌన్ చేసుకోండి రైతు సోదరులారా. ఓకే, 15 రోజులు అయింది మనము చల్లుకోవడానికి వీలుండదు. ఎందుకంటే కొంచెం ఒక రేంజ్ లా ఒక స్టెప్ పెరుగుతుంది. ఆ తరుణంలో మనం చేయాలి స్ప్రేయింగ్ హెర్బిసైడ్స్ ఉంటుంది. ఎందుకంటే అందులో మామూలుగా ఇండోఫిల్ నామి అని, పిఐ కంపెనీ వారి నామినీ గోల్డ్ అని, ఐఏఎల్ కంపెనీ వారి గ్రీన్ లేబుల్ అనేటువంటి మందులు కూడా ఉంటాయి. ఆకుజాతి వెడల్పాటి రకాలుగా మందులు వాటి పోగొట్టడానికి అంటే కలుపును పోగొట్టడానికి కూడా వీటి ఉంటది. మామూలుగా వీటికి ఏం చేయాలి, కౌన్సిల్ యాక్టివ్ ఈ నామిక్ కానీ లేకపోతే నామినీ గోల్డ్, నామి గ్రీన్ లేబుల్ కు కౌన్సిల్ యాక్టివ్ బేర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్టివ్ అనే మందును 90 గ్రాములు పర్ ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గానైతే క్రిస్టల్ వారి రైస్ యాక్ట్ అనేటువంటి మందు ఈ బేయర్ వారి కౌన్సిల్ యాక్టివ్ తో దానికి ధీటుగానే ఈ మందు వచ్చినట్టు చెప్తోంది. మార్కెట్ లో కూడా ఇది బాగా సేల్ అవుతుందని కూడా మనకైతే తెలుస్తా ఉంది. అయితే లేకపోతే నామినీ గోల్డ్ లేకపోతే గ్రీన్ లేబుల్ ఈ దీంట్లో ఏదైనా కూడా కౌన్సిల్ యాక్టివ్ కలుపుకోవచ్చు, లేకపోతే రైస్ యాక్టివ్ క్రిస్టల్ వారి ఫర్ ఎగ్జాంపుల్ నామి మీరు వాడుతున్నారు కౌన్సిల్ యాక్టివ్ వాడుకోండి, లేకపోతే నామినీ గోల్డ్ వాడుతున్నారు క్రిస్టల్ వారి రైస్ యాక్టివ్ వాడుకోండి. సో ఇదేంటిది 90 గ్రాములు పర్ ఎకరు, అది 100 ml పర్ ఎకరు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇంకొకటి 15 days to 20 days 25 days అనుకోండి. అందులో కూడా కార్టివా వారి వివయా అనేటువంటి హెర్బిసైడ్ కూడా అందుబాటులో ఉంది. ఇది 800 నుంచి లీటర్ వరకు కూడా మనం ఒక ఎకరా మోతాదులోనైతే కలిపి పిచికారీ చేసుకుంటే బాగుంటుందని కూడా మనకు చెప్తా ఉన్నారు. సో ఇంకా కూడా ఇంకొక హెర్బిసైడ్ కూడా ఉంది. దీన్ని కొట్టినట్లయితే 30 నుంచి 45 రోజుల వరకు కూడా కలుపు రాదు అనేటువంటి విషయాలను కూడా మనకు రైతులు చెప్పడం జరిగింది. ఇండోఫిల్ వారి ఓస్టా, అదే విధంగా ఆఫ్ సెట్ ఇది ఓస్టా అనేది 100 గ్రామ్స్, అదే విధంగా ఆఫ్ సెట్ అనేది 1/2 లీటర్. ఇది గడ్డి మామూలుగా అంటే గరిక తప్ప అన్ని రకాల గడ్డిని నివారించేటువంటి గుణగణాలు ఉన్నటువంటిది ఏది ఇండోఫిల్ వారి ఓస్టా ఆఫ్ సెట్ అనే మందును కలిపి పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. క్వాంటమ్ ప్లేస్ అనేది కూడా ఒక ఎకరానికి కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు. ఈ క్వాంటమ్ ప్లేస్ లో అయినా కూడా క్యాంట్రియోల్ అయినా కూడా మనం నామి అనేటువంటి మందును కూడా మనం కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. క్యాంట్రియోలో కలుపుకోవాలి స్ప్రే చేసేటప్పుడు, లేకపోతే క్వాంటమ్ ప్లస్ లో కూడా ఈ నామిని కలుపుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి మందులను కూడా ఏదో ఒకటి కలుపుకొని కొట్టుకోవచ్చు. దానివల్ల కూడా సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఉపయోగపడిందని కూడా మేము భావిస్తున్నా. ఎందుకంటే ఇంకా కూడా మరిన్ని మంచి విషయాలు చెప్పేందుకు ఒక వ్యవసాయ విద్యార్థిగా ముందుకు వేస్తూ కొంతమంది నిపుణుల నుంచి సమాధానాల్ని లేకపోతే కొన్ని మంచి ఒక కంటెంట్ ను తీసుకుంటూ మీకు మంచి విషయాలను అయితే అందిస్తున్నానని కూడా నేను భావిస్తున్నా. ఈ వీడియో నిజంగా వరి రైతులకు ఎంతగానో 100% గా ఉపయోగపడుతుందని కూడా నేను గాఢంగా నమ్ముతున్నా.
ఈ వీడియోను 10 మంది రైతులకు షేర్ చేయండి. వాళ్ళు ఇంకొక 10 మందికి షేర్ చేస్తారు. వాళ్ళు ఇంకొక 10 మందికి షేర్ చేస్తే మన వీడియో మంచిగా పోతుంది. మీరు తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ చేస్తే ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుందని. తప్పకుండా మీ సపోర్ట్ ఏంటిదంటే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. సో ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాం. మీరు ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ మాకు ఎప్పటికీ ప్రోత్సాహం అందించేలా మీ యొక్క సపోర్ట్ ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.